ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మన ఎనర్జీని ఏ విధంగా వాడి మైండ్ షిఫ్ట్ చేసి సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అండ్ నేచర్ కూడా మనల్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది, మన థాట్ యూనివర్స్ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయితే ఎలా సక్సెస్ వస్తుందని చెప్పడానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్. జీవితంలో గుర్తుపెట్టుకుని మీ జీవితంలో జరిగే ప్రతిదీ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తాను నా క్లాసెస్లో, 9 days ఆన్లైన్ క్లాసెస్లో. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్. ఈరోజు నేను చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే, యూనివర్స్కి ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు, మీరు కోటేశ్వర అవ్వాలనుకుంటున్నారు, లేదా బ్యాంకులో ఉన్న డబ్బు రావాలనుకుంటున్నారు, స్ట్రక్ అయిన మనీని, లేదా ల్యాండ్ సేల్ అవ్వాలనుకుంటున్నారు, ఆ రిక్వెస్ట్ పంపించినట్ట ఫస్ట్ ఏం చేస్తుందంటే యూనివర్స్ డైరెక్ట్గా మన ఇంటి ముందు వచ్చి డబ్బు పెట్టదో ఏం పెట్టదో, ఫస్ట్ ఏం చేస్తుందంటే పీపుల్ ద్వారా ఒక అవకాశాన్ని ఇస్తుందండి. అవకాశాన్ని చాలామంది ఏంటంటే, ఓకే ఇది వదిలే ఇంకేదైనా ఎవరైతే అవకాశాలు వచ్చినప్పుడు యాక్షన్లోకి దిగరో వాళ్ళకి ఇంకా అవకాశాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తుందండి. అవకాశం వచ్చేటప్పుడు భయపడకూడదండి. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తానండి. ఎలాన్ మాస్క్ అట నాసా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. అతను వెళ్ళి నాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి. ఏంటి ఆ ప్రాజెక్టు? ఇప్పటివరకు మీరు రాకెట్ని పైకి పంపించారు, బట్ నేను ఇచ్చే దాంట్లో ఏంటంటే రాకెట్ దానికి అదే వెళ్ళి మళ్ళీ ఆటోమేటిక్ కిందకి ల్యాండ్ అయిపోతుంది అన్నాడు. నాసా వాళ్ళకి కొంచెం బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కువ ల్యాండింగ్లో మరి రివర్స్ ల్యాండింగ్లో కొన్ని ఫెయిల్ అవుతాయి. సరే కొన్ని మ్యాక్సిమం వెళ్ళడంలో ఫెయిల్ అవుతాయి, కానీ దిగడంలో ఫెయిల్ అవుతాయి. ఎలాన్ మాస్క్ ఏం చెప్పాడు, నాసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, రాకెట్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళి ఆటోమేటిక్ కిందకు వచ్చి నేను చేస్తున్నాడు. ఓకే బాగుందని చెప్పేసి ఇచ్చారండి. అప్పటికి ఎలాన్ మాస్క్ దగ్గర అంత టీము లేదు, దిగే ప్లాన్ కూడా ఆఫే ఉందటండి. అవును. సో కాకపోతే ఏంటంటే డేర్ చేసాడు అన్నమాట. అవకాశాలు వచ్చినప్పుడు డేర్ చేయాలి. సో ఆ డేర్ చేసినప్పుడు అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారండి. అసలు ఫేస్బుక్ మార్క్ జోకర్బర్గ్ నేను ఒక మ్యాగజైన్లో చదివాను అనమాట. అవకాశం, అదృష్టం కానీ డబ్బు కానీ ఎవరిని వరిస్తుందంటే, కొంచెం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు యాక్షన్లోకి దిగాలి. నాకు తెలియదండి, నాకు రాదండి, గుర్తుపెట్టుకుని ప్రపంచంలో ఎవ్వరూ కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు పుట్టుకతోనే టాలెంటెడ్ కాదు, నేర్చుకోవాలి, తప్పనండి. అందుకే ఒక కొటేషన్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, అవకాశాలు కొత్త దారులు వెతుకుతాయి, అనుభవం కొత్త పాఠాలు నేర్పిస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, అనుభవాలు కొత్త పాఠాలు నేర్పిస్తే అవకాశాలు కొత్త దారులు వెతుకుతాయి. అవకాశం కావాలని మీరు ఆలోచిస్తే కొత్త దారులు కనిపిస్తాయండి. అదే మీ ఫ్రెండే, మీ క్లోజ్ ఫ్రెండే రావచ్చు. రెండోది ఏంటి అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇస్తుంది, టఫ్ సిచ్యువేషన్ ఇస్తుంది. నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ రేపు ఆగస్ట్ 8 years అవుతుందండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫ్రీ డెమోలు పెట్టాను, పెద్దగా ఎవరు వచ్చి నేనేం చేశానంటే అందరూ వచ్చేస్తారు కదని చెప్పేసి ఆన్లైన్లో ఫుల్గా శుభ్రంగా సూటు బూట్ వేసేసుకుని మొత్తం అంతా రెడీ అయిపోయి కూర్చుంటే ఎవరు జాయిన్ అవ్వాలి జూమ్లో. అది ఏంటో ఏడైపోతుంది, ఇంకెవరు రాలేదని చెప్పి సరే యూనివర్స్ కొంచెం పంపించి యూనివర్స్ అని చూస్తే 7-10 ఒకరు జాయిన్ అయ్యారండి. ఓకే వచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా కెమెరా ఆన్ చేయమంటే కెమెరా ఆన్ చేయలే జూమ్లో. నేను అన్నాను ప్లీజ్ కెమెరా ఆన్ చేయనంటే నువ్వు చెప్పుకో అని అన్నారండి. అంటే ఎలా ఉంటుందంటే మానసికంగా నువ్వు చెప్పుకో అని చెప్పేసారంటే గ్రౌండ్ నుంచి అప్పటి వరకు మన గురించి తెలియని ఒక వ్యక్తి ఆటోమేటిక్ ఒక మాట అనేసేటప్పుడు దాన్ని కూడా మనం బేర్ చేసి పోలే వాళ్ళు వచ్చింది ఒకళ్ళైనా సరే ఆపర్చునిటీ అనేటువంటి ఆలోచనతో తీసుకొని మనం రిసీవ్ చేసుకుంటాం చూడండి. దట్స్ అవర్ నిలబడ్డంలో ఉందండి మెచ్యూరిటీ, ప్యాషన్. ఇక్కడ మీరు మాట అన్నారు, చాలా అద్భుతమైన మాట. ఏంటంటే మనం ఏంటో మనకు తెలుసు, కానీ అవతలకు మన గురించి తెలియనప్పుడు మాట అంటారు, కానీ అక్కడ మనం హోల్డ్ చేయడంలోనే ఉంటుంది ఆ ఎమోషన్, హోల్డ్ చేయడంలోనే. అందుకే ఆకర్ష సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సన్మానం జరిగే ముందు ఫస్ట్ అవమానాలు జరుగుతాయి, అవమానాలు తర్వాత సన్మానాలు. మీకు కూడా గుర్తుపెట్టుకునే పదే అవమానాలు జరుగుతున్నాయంటే త్వరలో రాబోతుంది సన్మానాలే. ఎందుకంటే ప్రతి చీకటి వెనుక సూర్యోదయం ఉన్నట్టు ప్రతి అవమానం వెనకాతల సన్మానం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యూనివర్స్ని మిమ్మల్ని ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తుంటుంది, అవకాశాలు పదే. అందుకే నేను ఒక మాట కూడా చెప్పానండి, ఏదైనా ఒక జ్యూస్ బాటిల్ మనం తాగాలనుకుంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, అది చాలా మంది కనెక్ట్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి జ్యూస్ బాటిల్ కొనుక్కున్నాం, అక్కడ ఏముంటుందండి షేక్ వెల్ బిఫోర్ యూస్. షేక్ వెల్ బిఫోర్ యూజ్. దీన్ని వాడే ముందు బాగా షేక్ చేయండి అని అంటుంది. యూనివర్స్ కూడా మిమ్మల్ని వాడే ముందు మామూలుగా షేక్ చేయదండి. అసలు ఎంత భయంకరంగా షేక్ చేసి అంత పెద్ద జయం, విక్టరీ ఇస్తుందండి. అది చాలామందికి తెలియదు, అక్కడ అర్థం కాదనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఏంటంటే, యూనివర్స్ ఏం కోరుకుంటుంది మీ నుంచి అని అంటే రెస్పెక్ట్. అంటే యూనివర్స్ ఉందని ట్రస్ట్, నమ్మడం, ఇందాక చెప్పినట్టు ఫెయిత్, అది నమ్మితేనే కనిపిస్తుందండి. అందుకే ఒక సామెతను చూసారా, ఏంటంటే భక్తుడు నమ్మితేనే భగవంతుడు కూడా ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేసి. ఒక భక్తుడు ఏంటంటే దేవుడా నువ్వు ఉన్నావులే దేవుడు అని జపం చేసిన దేవుడు రాలే. ఒకరోజు సడన్గా వచ్చాడట. వచ్చి దేవుడా ఇదేం అన్యాయం దేవుడా,
నేను 4 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు వచ్చావా, ఇదేదో ముందు వస్తే నాకు సేవ్ అయిపోతుంది కదా 4 సంవత్సరాలు అంటే, మొదటి 3.5 సంవత్సరాలు నువ్వు నమ్మలే, నమ్మకుండా పైకి నువ్వు దేవుడా దేవుడా అన్నావు, ఈ కొన్ని రోజులు బట్టి నువ్వు నమ్మావు, అందుకని నేను నీ పిలుపు నాకు వినిపించింది. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయితే నమ్మకం. సో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏంది? నమ్మకం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు యూనివర్స్కి అనుసంధానం ఏంటి అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎందుకంటే రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం పెరిగిందండి. రీసెంట్గా మన ఎంపీ గారిని చూసిన తర్వాత ఇంకా ట్రస్ట్ పెరిగింది, అసలు మామూలు ట్రస్ట్ కాదు. సో ఇక్కడ ఏం కోరుకుంటుందంటే యూనివర్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ వస్తుంది. ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఎలా చేయాలనేది నేను 9 days క్లాసెస్లో ఏం చేస్తాను అంటే, ఎనర్జీని ఇంతకుముందు మనం చెప్పాం కైనిషియాలజీ అంటారండి. ఎనర్జీని మెజర్ చేసేదాన్ని కైనిషియాలజీ. ఆ కైనిషియాలజీ కాన్సెప్ట్ నేను 9 days క్లాసులో చెప్తాను. అయితే ఈరోజు నేను చెప్పేదండి, యూనివర్స్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే గ్రాటిట్యూడ్ రాక్. సో 9 days క్లాస్ అని చెప్పేది పవర్ఫుల్ కాన్సెప్ట్. ఈరోజు నేను మీకు లైవ్లో ఇస్తున్నాను. నా సక్సెస్ అంటే నేను గ్రాటిట్యూడ్ రాక్ అనే కాన్సెప్ట్ని అద్భుతంగా ఫాలో అయ్యి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. ఈ గ్రాటిట్యూడ్ రాక్ అనే కాన్సెప్ట్ తెలిసారనుకోండి, మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వరు. మీ పీపుల్ మీకు ఇంప్రెషన్ అవుతారు తప్ప ఎప్పుడు డిప్రెషన్ అనేది అవ్వదండి. అంటే చూడండి, ఎక్స్పైర్ అవ్వరు, ఇన్స్పైర్ అవుతారు. సో అది ఏంటి? గ్రాటిట్యూడ్ రాక్ స్టోన్ ద్వారా మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా చేయొచ్చు. ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్ రాక్ తీసుకుంటామండి, అది ఎలా ఉండాలంటే స్మాల్గా ఉంటే సరిపోతుంది, స్మూత్గా రాక్ ఉండాలి, దాన్ని పట్టుకోగానే ఒక రకమైన ఫీలింగ్ ఉండాలి. ఈ గ్రాటిట్యూడ్ రాక్ ఏంటి, ఏ రాక్ వాడితే మేనిఫెస్టేషన్ అవుతుంది, నేను క్లాసెస్లో ఎక్కువ చెప్పేది అదే. ఒక్కొక్క పర్టికులర్ రాక్కి ఒక్కొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. క్రిస్టల్స్ అంటారండి, క్రిస్టల్స్. ఈ గ్రాటిట్యూడ్ రాక్ ద్వారా ఏం చేయాలంటే, ఆ రాక్ని ఫస్ట్ మన చేతిలోకి రాగానే ఫస్ట్ క్లెన్స్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటారంటే, అందుకే చూడండి, ఒకప్పుడు పూర్వం ఋషులు మహర్షులు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయాలన్నా, బాబు నువ్వు వెళ్ళి నదీ స్నానం చేసుకొని రా నాయనా అని అనేవారండి. అప్పుడే మంత్రోపదేశం చేసేవారు. అంతేగాని తెల్లారిలాగానే గురువుగారు లేచిపోయానండి మంత్రోపదేశం చేసేయండి అంటే చేసేవారు కాదు. నువ్వు వెళ్ళి శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి, అంటే ఈ గ్రాటిట్యూడ్ స్టోన్ కూడా ఏం చేయాలంటే సాల్ట్ వాటర్లో క్లెన్స్ చేసి అప్పుడు మాత్రమే వాడాలి. సో అలా చేస్తే ఇంకా రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, గ్రాటిట్యూడ్ స్టోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే చార్జ్ చేయాలి. దాన్ని చార్జ్ చేయాలి. మీ దగ్గర గ్రాటిట్యూడ్ రాక్ ఉంటే, ఆల్రెడీ ఒకవేళ ఉంటే, సో ఒకవేళ లేకపోతే దాన్ని ఎలా వాడాలి నేను 9 days క్లాసెస్లో క్లియర్గా డీటెయిల్గా నేను చెప్తాను. ఒకవేళ రాక్ ఉంటే దాన్ని ఏం చేయాలంటే ఛార్జ్ చేయాలండి. ఎందుకంటే ఒక ఐఫోన్ అయినా మన దగ్గర ఉంటే ఛార్జింగ్ లేకపోతే దానికి వాల్యూ లేదు. సో మీరైనా గుర్తుపెట్టుకోండి, ఛార్జ్ చేస్తేనే రాక్ అయినా మీరైనా. మీరు రాక్ చేయాలంటే మీ దగ్గర ఉన్న రాక్ని ఛార్జ్ చేయాలండి. సో ఇక్కడ ఏంటంటే ఆ రాక్ని, గ్రాటిట్యూడ్ స్టోన్ని మనం చేతిలో పట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే విజువలైజ్ చేయాలి. ఏమవుతుంది, ఆ రాక్ మీద మీకు యూనివర్స్ యొక్క పవర్ పడుతున్నట్టు, ఆ రాక్ చాలా ఎనర్జైజ్ అవుతున్నట్టు, ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే మన ఇంటెన్షన్, అసలు మీరు గ్రాటిట్యూడ్ రాక్ దేనికి మీరు వాడుతున్నారు అనే ఒక ఫస్ట్ దాన్ని తలుచుకొని సంకల్పం చేసుకుని దాన్ని చార్జ్ చేయాలండి. అప్పుడు గ్రాటిట్యూడ్ రాక్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకా మీకు గ్రాటిట్యూడ్ రాక్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరగాలంటే డెకరేట్ ద రాక్ విత్ సింబల్స్, కలర్స్ ఆర్ వర్డ్స్. నా క్లయింట్స్ చాలామంది ఉన్నారండి, గ్రాటిట్యూడ్ రాక్ని రీసెంట్గా బెంగళూరు నుంచి రజనీ మేడం గ్రాటిట్యూడ్ రాక్ని ఎంత అందంగా తయారు చేశారంటే అంత అందంగా తయారు చేశారు ఆవిడ. అంటే గ్రాటిట్యూడ్ రాక్ని మీరు ఎంత అందంగా అయినా తయారు చేసుకోవచ్చు. అంటే థ్యాంక్ఫుల్ అని, స్టే కూల్ అని, మీకు ఏది కావాలి అక్కడ మీరు క్లియర్గా డిజైన్ చేసుకుని దాన్ని పట్టుకొని ఇక్కడ ఏం చేయాలి. ఇప్పుడు ఈ స్టోన్ పెట్టుకుని ఏం చేయాలో కూడా నేను చెప్తాను సార్. హౌ టు యూజ్ ద గ్రాటిట్యూడ్ రాక్ అంటే, ఈ రాక్ని ఎప్పుడు కూడా మీరు క్యారీ చేయాలి త్రూ అవుట్ ద డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ గ్రాటిట్యూడ్ రాక్ ద్వారా కూడా దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ గ్రాటిట్యూడ్ రాక్ మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని పాకెట్లో క్యారీ చేయండి, బ్యాగ్లో కానీ, లేదా మీ డెస్క్టాప్ మీద కంపల్సరీగా. మీ టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ దగ్గర చూడండి, రోజు గ్రాటిట్యూడ్ అనేది ఎదురుగా కనిపించాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీ ఎదురుగా టేబుల్ మీద ఉందనుకోండి, ఆ గ్రాటిట్యూడ్ స్టోన్ పట్టుకొని రోజు ఒక 3 వాటికి కృతజ్ఞత చెప్పండి. ఓకే, 3 వాటికి. అప్పుడు చూడండి మీ లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఈ గ్రాటిట్యూడ్ స్టోన్ ఎదురుగా పెట్టుకొని, మన క్లయింట్ ఒకరు ఉన్నారండి, అతనికి ఒక ఆఫీస్లో టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఒక స్టోన్ వాడమని చెప్పాను. ఆ స్టోన్ని చూస్తూ కృతజ్ఞత చెప్పడం వల్ల విచిత్రం అంటే క్లయింట్స్ పెరిగారు, సేల్స్ పెరిగాయి. 3 నెలల బట్టి 0 సేల్స్ ఉన్న వాళ్ళు లాస్ట్ 3 నెలల సేల్స్ ప్లస్ ఇప్పుడు సేల్స్ వడ్డీతో సహా లాగేశారు. అంత పవర్ఫుల్ అండి ఇవి జనరల్గా. రీసెంట్గా ఇంకోటి అంటే, మన క్లయింట్ ఒక అతను వెళ్ళిపోతున్నప్పుడు టైర్ ప్యాచ్ అయింది. టైర్ ఆల్మోస్ట్, ఆవిడ లిల్లీ మేడం అని చెప్పేసి ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో, రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. సో ఆవిడకి ఒక టెక్నిక్ చెప్పాను అనమాట. ఆ టెక్నిక్ ఆవిడ అప్లై చేసి ఆల్మోస్ట్ అంటే గాలి తగ్గిపోయి ప్యాచ్ పడిపోతున్న బండి కూడా 20 కిలోమీటర్లు వచ్చింది అటండి. 20 కిలోమీటర్లు.
ఇది ఎంత పవర్ఫుల్, అందుకే చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్. సార్ ఊరుకోండి సార్, మీరు మీ కామెడీ కాకపోతే ప్యాచ్ అయిపోతుంది బట్టి ఎక్కడైనా 20 కిలోమీటర్లు వస్తుందండి అని మీరు నన్ను అడగొచ్చు. రండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ ప్యూర్లీ మ్యాజిక్. కాకపోతే ఆ మ్యాజిక్ జరగాలంటే ఒక్కటే అండి, నమ్మాలండి. నమ్మితేనే మ్యాజిక్ జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. అయితే ఇంకొకటి తీసుకుంటే దాన్ని రెగ్యులర్గా టచ్ చేస్తూ, వెన్ ఎవర్ యూ టచ్ ఆర్ హోల్డ్ ద రాక్, మీరు ఏం చేయాలంటే, మీకు ఒక సింపుల్ నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి అనుభవించిన వాటికి కొన్ని కృతజ్ఞత చెప్పాలి. అది ఏంటంటే దీన్ని ఏమంటారంటే గ్రాటిట్యూడ్ థెరపీ అంటారండి. థెరపీ మనం చాలాసార్లు వినుంటాం థెరపీ అని. నేను 9 days క్లాసెస్లో వాళ్ళ చేత ఏం చేస్తానంటే గ్రాటిట్యూడ్ థెరపీ అని చేయిస్తానండి. ఇది డిప్రెషన్ నుంచి ఫాస్ట్గా బయటకు రావడానికి, అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరగాలనేది ఒక టెక్నిక్ ఉందండి నా దగ్గర. 9 days క్లాస్ చాలా సింపుల్ టెక్నిక్, బట్ వెరీ ఫన్ టెక్నిక్, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఫస్ట్ మన క్లయింట్స్ చేసినప్పుడు అన్నారండి, సార్ మీరు చెప్తున్నప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుందండి, కానీ చేతి మాత్రం రిజల్ట్స్ అద్భుతంగా వచ్చేస్తున్నాయి సార్ అనేసి అన్నారు. మీరు కూడా రండి, కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనీని ఎలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తానండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేదంటే ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. ఆ రాక్ని ఎప్పుడు చూసినా అందుకే ఎదురుగా పెట్టుకోవాలండి. మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు మనం ఎదురుగా ఉంటేనే కనిపిస్తేనే చేస్తామట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా జిమ్ చేయాలనుకోండి, ఆ జిమ్ ఏం చేస్తారంటే మంచం కింద తోహేస్తారు ఆ డంబుల్స్ అవన్నీ కూడా. అదే ఎదురుగా రోజు డంబుల్స్ కనిపించి అనుకోండి, ఒక ఎక్సర్సైజ్ చేయాలనే ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అందువల్ల కృతజ్ఞత అనేది ఏం చెప్తుందంటే ఆ స్టోర్ని మీరు ఎదురుగా కనిపించేది పెట్టుకున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే పుస్తకాలు కొంటారు, ఆ పుస్తకం వాళ్ళ దగ్గర ఉందని కూడా గుర్తు ఉండదు. ఎప్పుడు వచ్చి ఓ ఈ పుస్తకం నా దగ్గర ఉందా అని కూడా ఉంటుందండి. అదే ఆ పుస్తకం రోజు ఎదురుగా కనిపించింది అనుకోండి, చదవాలనిపిస్తుంది అనమాట. కొంతమంది నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని చిన్నప్పుడు మనం కాలేజ్ చదువుకున్న రోజులు కొనేస్తారు, నెల రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని చెప్పేసి. నెల అయిపోతే ఇంగ్లీష్ మాత్రం అవుతాం. చాలామంది ఏంటంటే కృతజ్ఞత అనేది స్టోన్ కొంటారు కానీ దాన్ని వాడరండి. నేను ఎలా వాడాలో చెప్తాను. సో ఎవరైతే మీరు ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ ఒక సామెత ఉందండి, జెఫ్ కెల్లర్ అతను ఒక పుస్తకం రాసింది, ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ఎవ్రీబడి మీ లైఫ్లో సక్సెస్ రావాలంటే ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ పుస్తకం చదివితే ఉంటుందండి. జెఫ్ కెల్లర్ దృక్పథమే సర్వస్వం. ఎంత అద్భుతమైన బుక్ అంటే నేను ఆ బుక్ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం చదివాను, మోటివేషన్ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో. ఇంకా ఎక్సలెంట్ బుక్ అండి, మామూలుగా కదండి. మీరు అలాంటి అంటే గ్రాటిట్యూడ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా రాయాలి. అయితే చాలామందికి ఒక డౌట్, సార్ కృతజ్ఞత చెప్పాలా రాయాలా అనేది నేను 9 days క్లాసెస్లో నేను నేర్పిస్తానండి. ఫెంటాస్టిక్ సార్. మన బంధం ఏదైనా సరే బలంగా ఉండాలి అని అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ టూల్ అని చెప్పేసి చెప్తాను నేను. ఎందుకు అని అంటే ఏ ఎమోషన్ అయినా సరే ఎక్కడ ఆగుతుంది అని అంటే కృతజ్ఞత, భగవంతునికి భక్తుడికి మధ్య ఉండేటువంటి కృతజ్ఞత, ఆ భావమే చాలా బలంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నమ్మకంతో నిలబెట్టుకుంటారా, లేదంటే థ్యాంక్స్ చెప్పి నిలబెట్టుకుంటారా, ఎమోషన్ కనెక్టివిటీ తోటి ఎలా అయితే రెగ్యులర్ డిజైర్లో మీరు అఫర్మేషన్స్ త్రూ కానివ్వండి, లేదంటే మేనిఫెస్టేషన్ త్రూ కానివ్వండి కనెక్ట్ అవుతారో, సో డెఫినెట్గా గ్రాటిట్యూడ్ త్రూ మాత్రం అంటే ఏదనుకున్నా సరే సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చేటువంటి సక్సెస్ కూడా ఎక్కువ రోజులు నిలబడాలి అని అంటే ఒక్క గ్రాటిట్యూడ్తోనే సాధ్యం. ఈవెన్ పేరెంట్స్తో అయినా సరే, పొద్దున్న లేచిందాక అన్వర్ గారు చెప్పారు కదా గ్రాటిట్యూడ్ ఎవరికి చెప్పాలని, పేరెంట్స్కి చెప్పండి, టీచర్స్కి చెప్పండి, అండ్ ఎవరి వల్ల అయినా సరే మీరు కనుక బెనిఫిట్ అయితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఆ థ్యాంక్స్ చెప్పడంలోనే చాలా మిరాకిల్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చెప్పి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు ఎక్కువ కృతజ్ఞత ప్రాక్టీస్ చేస్తే మీలో ఈగో అనేది తగ్గిపోద్దండి. ఎందుకంటే ఈగో ఉన్న వాళ్ళు కృతజ్ఞత చూపించరు. కృతజ్ఞత చూపిస్తున్నారంటే మీలో ఉన్న ఈగోని మీరే చంపేస్తున్నారని అర్థం అండి. అందుకే ఈగో షుడ్ గో. అందుకే ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అన్నారండి, వెన్ ఈగో ముందుకు వస్తే నాలెడ్జ్ సక్సెస్ వెనక్కి వెళ్ళిపోతుంది. నాలెడ్జ్ కానీ సక్సెస్ కానీ ఈగో వెనక్కి వెళ్ళిపోతే సక్సెస్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, సో మీ అందరూ కూడా ఏదో ఒక పని స్టార్ట్ చేసినప్పుడు, ఒక బిజినెస్ ఒక మీటింగ్కి వెళ్తున్నారు, లేదా ఒక క్లాస్కి వెళ్తున్నారు చెప్పడానికి, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు కానీ ఆ పని స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకోండి. కృతజ్ఞత చెప్పుకొని స్టార్ట్ చేస్తే ఆ పని అద్భుతంగా జరుగుతుంది. సో మీరు నిజంగా అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తానంటే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో
సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క లాన్ సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.